హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను మా టెర్రస్ పైన ఉన్న మొక్కలు చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు పూల మొక్క. ఇవన్నీ కూడా కుండీల్లో చాలా చక్కగా పెరుగుతాయి. ఇక్కడ చూడండి, గ్రో బ్యాగ్లో వేశారు ఈ మొక్క. బోన్సాయి మొక్క అండి. ఇది చాలా బాగా పెరుగుతుంది. ఈ మొక్కలన్నింటినీ మా అత్తయ్య గారు చాలా శ్రద్ధగా పెంచుతారు. ఇంకా చాలా రకాల మొక్కలు ఉండేవి. మందార మొక్కలని, కూరగాయ మొక్కలు, అలా చాలా రకాలు పెంచేవారు. అయితే మాకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి కోతులు చాలా ఎక్కువగా వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడల్లా చాలా చిందరవందర చేసేసి కూరగాయలు, పువ్వులు అన్నీ కోసేసి పాడేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఈ మధ్యన మొక్కలు వేయడం తగ్గించారు. ఇక్కడ చూసారా, ఈ కుండీలన్నీ కూడా ఆర్డర్ మీద చేయించారు. ఇక్కడ ఈ మొక్క చూడండి, కుండీలో. ఇది ఏం మొక్క మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇంకో మొక్క చూపిస్తాను చూడండి. ఇది కూడా ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పక్కన ఉన్న మొక్క తెలుసండి, ఇది నేల ఉసిరి మొక్క. ఈ రెండు మొక్కలు ఏంటో పేర్లు తెలియవు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి. ఇది చూడండి, తెల్ల పూల మొక్క. నందివర్ధనం పూల టైప్లో ఉంటాయి. చిన్న చిన్న పూలు చాలా బాగుంటాయి. ఇది కూడా గ్రో బ్యాగ్లో పెట్టారు. చాలా బాగా పెరిగింది. ఇంతకుముందు అయితే ఇంకా చాలా పూలు పూసేవండి. ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, పసుపు పూలు చాలా బాగా పూసాయి. ఇవి చూడండి, ఈ పువ్వుల పేర్లు అయితే నాకు తెలియదు, కానీ ఒక్కో సీజన్లో అయితే చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇది నిమ్మగడ్డి మొక్క అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని మనం టీలో కూడా వేసుకోవచ్చు. ఇది పుదీనా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీనిలోనే తులసి మొక్క కూడా వచ్చింది. ఈ రెండు కుండీలు పుదీనా మొక్కలు అన్నమాట. పుదీనా చూసారా ఎంత చక్కగా పెరిగిందో. నేను ఈ పుదీనాతో పుదీనా రైస్ చేశాను. మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. ఎవరైనా ఆ వీడియో చూడడం మిస్ అయితే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది చూసారా, గ్రో బ్యాగ్లో చిన్న తిప్పతీగ కొమ్మని తెచ్చి నాటితే ఇంత బాగా పెరిగింది. మీరు కూడా ఎక్కడైనా తిప్పతీగ కనుక దొరికితే ఇలా కుండీల్లో పెంచుకోండి. తిప్పతీగ హెల్త్కి చాలా మంచిది. నేను దీంతో కషాయాన్ని కూడా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఆ వీడియో డిలీట్ అయ్యింది. మరి ఇంకొకసారి ఎప్పుడైనా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇలా ఈ తిప్పతీగను 2 గ్రో బ్యాగ్స్లో వేశారు. ఇక్కడ చూడండి, టమాటా మొక్క ఎంత బాగా వచ్చిందో. ఇది కావాలని వేసిన మొక్క కాదండి. కాయలు పాడైపోయినవి ఉంటాయి కదా, అవి ఇందులో వేస్తే ఇలా వచ్చింది. ఇంతకుముందు చాలాసార్లు ఈ కాయలు కోసాము. ఇది ఇంకా ఈ చెట్టు వడిలిపోతుందండి. ఇంకా లాస్ట్ కాపు అనమాట. ఇంకా అందుకనే మొత్తం అన్ని కాయలు కోసేస్తున్నాను. పండుగ పచ్చివి అన్నీ కోసేసాను. ఈ టమాటాలతో మా నాయనమ్మ గారు పచ్చడి చేశారండి. చాలా టేస్టీగా వచ్చింది. పచ్చి టమాటాలతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా నేను మళ్ళీ చేసినప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, చాలా కుండీలు అయితే ఖాళీగానే ఉన్నాయండి. ఈ కోతుల గురించి అని చెప్పి మొక్కలు ఎక్కువగా ఏం వేయట్లేదు. పెద్ద పెద్ద కుండీల్లో చిక్కుడుకాయలు పాదులు కూడా పెట్టేవారు. కాయలు అయితే మాత్రం చాలా బాగా కాసేవి. నేను కూడా కుండీల్లో చాలా రకాల పూల మొక్కలు పెంచేదానండి. గులాబీ మొక్కలు, మందార మొక్కలు. అయితే ఈ కోతుల గురించి, అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పందికొక్కులు బాగా వచ్చి మొత్తం మట్టినంతా లాగేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఈ మధ్యన మొక్కలు సరిగా వేయట్లేదు. చూస్తున్నారు, కాయలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి. మొత్తం ఏమున్నాయి అన్నీ కోసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా చెట్టు కాపు అయిపోయింది, మొత్తం వదిలిపోతుంది. నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి, చాలా టైం పడుతుందని. కాయలు అయితే 2-3 కేజీల వరకు వచ్చాయి. ఇవిగో చూడండి, మొత్తం కాయలన్నీ కోసి మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా కాయలు వచ్చాయి. చూసారా, ఈ కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ చూసారా, ఇందాక బోన్సాయి మొక్క చూపించాను కదా, దానికి విత్తనాలండి ఇవి.
వీటిని ఇలా కలెక్ట్ చేసుకుని మట్టిలో వేస్తే కనుక మొక్కలు వస్తాయి. ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా పెద్ద మొక్క అండి ఇది. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి కాయలు. వీటిని మనం కోయకుండా అలా ఉంచితే బాగా ఎండిన తర్వాత విత్తనాలు వస్తాయి. ఇక చూసారు కదా ఇక్కడ తిప్పతీగ ఆకులు కోస్తున్నానండి. నేను వీటితో కషాయాన్ని చేస్తాను. కషాయాన్ని మరెప్పుడైనా వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ తిప్పతీగ ఆకులు చూడడానికి తమలపాకులా ఉంటాయి. అదే కాకుండా కొన్ని రకాల ఆకులు అయితే హార్ట్ షేప్లో ఉంటాయి, లవ్ సింబల్లా అనిపిస్తాయి. తిప్పతీగని కషాయాన్ని తాగడం వలన చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అవన్నీ మరొక వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఈ తిప్పతీగల కషాయంలో తులసి ఆకును కూడా వేసుకోవాలి. తులసి ఆకులను తీసుకోవడం వలన చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు పుదీనాను కూడా కోసుకుందాం. మనం బజార్ నుంచి పుదీనా తెచ్చుకున్నప్పుడు ఆకును కోసిన తర్వాత ఆ కొమ్మలు ఇలా నాటుకుంటే కనుక చాలా బాగా పెరుగుతుంది. అయితే దీన్ని కోసుకునేటప్పుడు చేత్తో తుంచకుండా కత్తిరితో కట్ చేసుకోండి. చేత్తో తుంచితే వేర్లు కదిలే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా పక్కన అలా పెద్ద గాను చెట్టు ఉంటుంది. గానుగాకుల కషాయం కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మరొక వీడియోలో దాన్ని చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ మా టెర్రస్ గార్డెన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.